మీరు నార్మల్‌గా ఇన్ జనరల్‌గా మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్‌లో చాలా గొప్ప ఎలాబొరేట్‌గా మాట్లాడిన సందర్భాలైతే నేను చూడలా. ఏది మన ఛానల్ ఇంటర్వ్యూస్‌లో గాని, సోషల్ మీడియా ఇంటర్వ్యూస్‌లో గాని. నాకు ఇంకొక విషయం మీ దగ్గర తెలుసుకోవాలని అనిపించింది ఏంటంటే, ఫ్యామిలీ సిస్టమ్‌ని ఇంత గౌరవిస్తారు కదా! అసలు మీ ఫ్యామిలీ ఏంటి అన్నది తెలుసుకోవాలని నా కోరిక సార్. ఫాదర్, మదర్ ఎక్కడ ఉంటారు? లేదండి. అంటే నాన్నగారు, అమ్మగారు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వారు లేరండి. ఓహ్! కాలం చేశారు. కాలం చేశారు. నాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీలానే ఉంటుందండి మొత్తం అంతా. నా దగ్గరే ఉంటారు అంతా మెజారిటీ. ఓకే. మెజారిటీ హైదరాబాద్లో కూడా నా ఇంట్లో కూడా ఇప్పుడు 15 మంది ఉంటారండి. అబ్బా! సో అందుకే మీ సినిమాల్లో అందరూ ఏ ఇంట్లోనే 10 మందికి తక్కువ ఉండరు. లేదండి. అదే ఇది ఉంటుందండి. సో ఇక దాన్ని ఇది అని కాదు సార్, కన్ఫామ్ నాకు ఒక అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని మంచి ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేయాలి అనేది ఉద్దేశం సార్. సో అందుకని ఇదంతా చూపించడం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ రకమైన సెటప్ని రాయడం అన్న దానిలోంచి మళ్ళీ హీరోయిజాన్ని బయటికి తీసుకురావాలి, మళ్ళీ హీరోని సెపరేట్గా చూపించాలి అంటే అది చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ అండి. అవునండి, అవునండి. అంత సులభంగా జరిగేది కాదు. అయితే హీరోయిజము లేకపోతే ఫ్యామిలీ డ్రామా, మైల్డ్ ఫ్యామిలీ డ్రామాలు సెంటిమెంటల్గా వెళ్తాయి. మీరు అలా ఉండవు. అంటే ఒకే వే చెప్తే మాత్రం చూడడు సార్. ఇప్పుడు ఆడియన్ కూడా కష్టమైపోద్ది. అంటే ఇప్పుడు నేను అఖండ చేసి వచ్చాను సార్. నేను వన్ వే వెళ్తే అసలు అంటే ఇది లేదు వెంటనే నేస్తారండి. దమ్ము లేదురా వెంటనే నేస్తారండి. ఇప్పుడు కుటుంబ వాల్యూస్ చూడాలంటే కూడా సార్ దాని తర్వాత ఉండే ఆ హార్డ్నెస్ లేకపోతే మీరు సాఫ్ట్ అయిపోద్దండి. సాఫ్ట్ ఈవెన్గా పెడుతుందండి. దాని మీద ఫ్లాట్ అది అర్థవంతంగా ఉండదు, ఫ్లాట్ అయిపోద్ది. చూడడానికి కూడా అమ్మా అనుకున్న ఆ ఫీల్ రానివ్వకూడదు సార్. అది రానికుండా ఉండాలి అని అంటే దీనిలో తీసుకునే ఒక ఇది, కంటెంట్లోనే తీసుకునే ఒక ఇది వెళుతూ 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 దమ్ముగా ఒకటి లేపుతామండి. ఓకే, బలంగా ఒకటి లేపుతాం, ఆటోమేటిక్గా కూర్చుంటాడు. అంటే ఇప్పుడు దాకా చేసిందంతా కూడా ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు అవునండి, ఆ బ్రేక్ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి ఒక ఎమోషన్ లేపి తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తామండి. ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసామో దీనికి కనెక్షన్ ఇచ్చాడా హ్యాపీ. సో అలా మనం ఒక మంచి ఇది తీసుకున్నప్పుడు అండి చెప్పేది కాస్త స్ట్రెస్ చేసి చెప్పాలి. ఆ స్ట్రెస్సే ఎమోషనల్ యాక్షన్. ఈ ఎమోషనల్ యాక్షన్ ఫ్యామిలీ అనేది ఆ స్ట్రెస్సేనండి. రైట్ అండి, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా స్కంద అనౌన్స్ రాము హీరోగా, బోయపాటి సీను అనగానే అందరూ ఒకసారి నివ్వెరపోయారు. ఎందుకు అంటే అఖండ లాంటి ఒక బాలకృష్ణ గారితో ఒక భూగోళం బద్దలయ్యేలాంటి సినిమా చేసి ఇమీడియట్గా ఒక యంగ్ హీరో రామ్తో సినిమా ఏంటి బోయపాటికి అని చాలామంది సోషల్ మీడియాలో కూడా దాని మీద చాలా డిస్కషన్ జరిగిందండి. మీరు దానికి ఏ సమాధానం చెప్తారండి? రామ్తో ఇమీడియట్గా చేయడానికి కారణం ఏంటి? సినిమాకి పరిధి లేదు సార్. అది మనం ఎంత ఊహిస్తే అంత ఉంటుందండి. అది మనం ఎంత కావాలంటే అంత ఉంటుందండి. మనం ఎంత చూపించాలంటే అంత ఉంటుందండి. ఎవరినైనా ఒక హీరోని అనుకున్నప్పుడు గ్యారంటీ వారిలోంచి ఇప్పుడు మీరు అన్నారు ఈరోజు సినిమా చూశారు, మీకు ఎక్కడన్నా తక్కువ అనిపించింది? అస్సలు. సో అది నా బ్రెయిన్లో ఉన్నప్పుడు నేను గ్యారంటీ ఏదైనా చేయగలం సార్ తప్పకుండా. సో తను ఇలా ఉన్నాడు, తన దగ్గరికి తనకు ఒక లైన్ చెప్పి, బ్రదర్ ఇది రామ్ గారు ఇదిగో దీనికి మీరు ఇలా పెరగాల్సి వస్తుంది 12 kgs వరకు. హెయిర్ స్టైల్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న రామ్ నాకు వద్దు, కొత్త రామ్ కావాలి, ఏం చేద్దాం? చేద్దాం సార్. సో ఇదిగో ఈ టెక్నీషియన్స్ ఇది 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 ఇలా మారితే మనం చేస్తే బాగుంటుంది, లేదంటే బాగోదు, వద్దు మనం డ్రాప్ అయిపోదాం, నేను వేరే ఏదో చూసుకుంటాను, అదేంటనేది మీరు ఇప్పుడే నాకు చెప్పండి అంటే లేదు సార్ మనం వెళ్దాం. తనకి తపన ఎక్కువ అండి. ఓకే, కొత్తగా చేద్దామనే ఒక తపన ఉంటుంది తనకు కూడా, రామ్ గారికి. సో లేదండి మనం చేద్దాం, బ్రహ్మాండంగా చేయొచ్చు, నేను అసలు ఎప్పుడు చేయలేదు ఈ ప్యాటర్న్ ఆఫ్ గెటప్ కానీ ఇది కానీ, నిజంగా నాకు కొత్త అంతకన్నా ఇంకేం కావాలి, నా నుంచి కొత్త ఆర్టిస్ట్ బయటకు వస్తే తప్పకుండా. అంటే తనతో మీతో చేయడం కూడా తనకు ఒక ఎలివేషన్ కదా. సో అది ఆ ప్యాడింగ్ మొత్తం అంతా కూడా నేను అంతా ఇది అనుకొని ముందు ఒక దీనికి వచ్చిన తర్వాతే లేదు మనం గ్యారంటీ రీచ్ కాగలం అనుకుని అనౌన్స్ చేశానండి. ఓకే, అయితే నేను ఇంకొక టెక్నికల్ డౌట్ ఉన్నదండి దీనిలో. అదేంటంటే ఇప్పుడు రాము అనే ఒక హీరో నార్మల్గా ఒక సాఫ్ట్, ఒక ఏదో చిన్న ఫ్యామిలీ డ్రామాలో చిన్న అల్లరి, చిన్న మిస్చీఫ్, ఎంటర్టైన్మెంటు అవన్నీ చేసిన హీరోవే. కానీ అసలు ఇంత పెద్ద ఇమోషనల్ బ్లాక్ని భుజం మీద మోసిన దాఖలాలు గతంలో లేవు. ఫస్ట్ టైం ఇది ఇలాంటిది.
అంటే రామ్ మీద ఇలాంటిది పండుతుందని మీరు అసలు ఎట్లాగా ఎక్స్పెక్ట్ చేశారన్నది మాత్రం ఇట్ ఈస్ 100% డౌట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి అండి, దాంట్లో డౌటే లే. దీనికి మీ సమాధానం మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒకటి చెప్పింది మీకు ఇందాకే చెప్పాను సార్. నేను నా ఊహ, నా కళ, నేను ఒకటి అంటానండి. మీతో మాట్లాడేటప్పుడు ఒకటి ఉంటుంది, అది నేను స్క్రీన్ మీద తీసుకెళ్లేటప్పుడు ఎలా వేరేగా తీసుకెళ్ళగలను నాకు కొంచెం ఐడియా ఉందండి. నెంబర్ 1 మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకాంత్ గారు సరైనోడు చేసినప్పుడు ఒక బాబాయ్ క్యారెక్టర్, కొడుకే ప్రాణంగా బతికేవాడు. జోవియల్గా ఉంటుంది కొడుకుతో, సరదాగా ఇద్దరు కూర్చొని డ్రింక్ చేస్తారు, అన్నీ చేస్తారు. అంత ఇది పొద్దున్నే లేపి హ్యాంగ్ ఓవర్ డ్రింక్ తాగు నాన్న అనే అంత చనువు ఉన్నవాడు, కొడుక్కి మందు ఇచ్చేవాడు. దాని తర్వాత ఆ సినిమాలోనే స్టడీ చేసినప్పుడు కాదు భయ్యాని ఏదో చేయాలి, మన ఆర్టిస్ట్ భలే ఉన్నాడు, ఎందుకు మనం వదలటం దేనికి, హీరోగా పలకట్లా, సో ఏం చేద్దాం అని చెప్పి అప్పుడు అఖండాలో అసలు చూస్తే అతను దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. శ్రీకాంత్ క్యారెక్టర్, అవును, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ని భయపడతారు, చూస్తేనే భయపడతారు. అవును, అసలు గెటప్, ఆ గెటప్, ఆ సెటప్, ఆ ఇది, అందులో ఆ మాట తీరు అంతా అదంతా ఇది ఇచ్చి హావభావాలు ఇచ్చి ఇప్పుడు విలన్లు చేశాం. ఆ తర్వాత నేను దీనిలో ఈ క్యారెక్టర్ బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఉన్నారండి. ఓకే, లేదు అసలు మన వాడిని తీసుకొచ్చి అసలు దీనిలో కూడా ఇది చేస్తే అంటే ఒక పరిపూర్ణమైన ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో జర్నీ చెప్పాను సార్ ఇందులో బిజినెస్ మ్యాన్ చెప్పి. ఎస్, సో యాక్చువల్లీ శ్రీకాంత్ గారికి సాఫ్ట్ సినిమాలే చేసే ఇది ఉంది. అవును, తను అన్నీ అవే కదా చేశాడు. ఈరోజు అన్ని వేరియేషన్స్ చేయగలడు, ఏ సినిమాకి వెళ్ళినా ఏదైనా చేయగలిగే పరిస్థితి ఇది చేసాం. అలాంటిది రామ్లో ఏం లేదు, అన్నీ ఉంటాయండి. ఏది సార్ ఒక ఆర్టిస్ట్ని మనం ఇది చేసాము, మనం కథ ఎన్నుకున్నాము అని అంటే మనసు మైండ్ పెట్టి కూర్చున్నాము అని అంటే తను మనకు ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేయగలం సార్, మన దీనిలోకి తీసుకొచ్చుకోగలం. ఎందుకంటే కథ నా చేతిలో ఉంటుంది. ఎస్, అంటే మీ మీద మీ నమ్మకం, మీ మీద మీకున్న నమ్మకంతోనే రాముని హీరోగా సెలెక్ట్ చేస్తారు. డెఫినెట్లీ తన మీద కూడా నమ్మకం ఉంటుందండి. ఆర్టిస్ట్ నమ్మకపోతే ఎట్లా మళ్ళీ నేను ఏది ఎక్కువ చెప్పాలి? నా మీద నాకు నమ్మకం ఉంటుంది. కాదు కదా, ఇంత పెద్ద సీరియస్ సినిమా తీశారు మీరు, ఇది చెప్పాలి మీరు. ఎవరి మీద నమ్మకం? మీ మీద 100% నా మీద నాకు నమ్మకం ఉంటుంది సార్. నెక్స్ట్ గ్యారంటీ రామ్ మీద నమ్మకం ఉంటుంది. ఓకే ఓకే, గ్యారంటీ. ఎందుకంటే నేను చేయించుకోగలను, తను చేయగలడు. ఎప్పుడు చేయించుకోగలను అనేది ముందు వస్తుంది కాబట్టి గ్యారంటీ నేను అది నాకు ఐడియా ఉందండి ముందు నుంచే. ఓకే, సో గ్యారంటీ ఇంత మంచి సినిమా చేయగలను అని నాకు ఐడియా ఉంది సార్. అంటే ఇంకొకటి కూడా ఉంది సార్, ఇప్పుడు మీరు నార్మల్గా ఒక సుభాష్ గై సినిమాల్లో కానీ లేకపోతే ఎన్ఎన్సిపి సినిమాల్లో కానీ ఒక ఫార్మేట్ ఉంది మీకు, మీరు ఇందాక అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఇమోషను, సెంటిమెంటు, హీరోయిజం, ఇవన్నీ కూడా మీరు ఇదే ట్రావెల్లో ప్రతి సినిమాతోని మీరు ఇంప్రెస్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఆడిటోరియంస్ని. ఏమండి? అవునండి. అది మీకు స్ట్రగుల్ అనిపించట్లేదా సార్? స్ట్రగులే యాక్చువల్లీ, ఇదే ఛాలెంజ్ అండి. నేను ఎటో వెళ్ళి సార్ కొన్ని సినిమాలు ఉంటాయి, నేను ఆడియన్ని చీట్ చేయలేను సార్ నేను. ఓకే, చాలా సింపుల్ సార్. కొన్ని ఇది వాడుతూ ఈ రోజున్న కాంటెంపరీగా అలా టచ్ చేస్తే ఒక సొసైటీని ఒక 18 to 21 years వాళ్ళని, 16 to 21 years వాళ్ళని చీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అవునండి. ఒక చిన్న బాండింగ్స్ పెడితే కళ్ళ ముందే కొన్ని సినిమాలు చూసాం, అది చాలా ఈజీ సార్. నాకు ఒక బాధ్యత ఉంది, నేను ఎలా పడితే అలా చేయనండి వాటిలో. నేను వెళ్ళే ఫార్మాట్లో అయినా సరే సార్ గ్యారంటీ ఇలాంటి అద్భుతమైనవి తీసుకొచ్చే కూర్చోబెడతాను. మీరు భద్రాలాగా తులసి ఉండదండి. అవును, తులసిలా సింహం ఉండదండి, సింహాల దమ్ము ఉండదండి. ఎందుకో ధనామని అందరూ ఒకే సెక్టర్ ఒకే అంటారు. నాకు ఐడియా లేదు, నేను అలా అనలేదు సార్, మామూలుగా అనేది కూడా దమ్ములాగా మీకు లెజెండ్ ఉండదండి. లెజెండ్ తర్వాత సరైనడు క్వైట్ కాంట్రాస్ట్ అండి. దాని తర్వాత జయ జానకి నాయక, ఈ రోజైనా చూడండి సార్ మీరు, చాలా కొత్త ఇది ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేశానంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నేను బాగుంటానని అర్థం. అలాంటి అమ్మాయి తప్పనిసరి పరిస్థితిలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నేను లవ్ చేస్తుంది, నేను ఇష్టపడుతూనే ఉంటా, కానీ వెంటనే వేరే వాడిని పెళ్లి చేసుకుందని తిట్టను. అలాంటి అమ్మాయి టక్మని వీడియో రోడ్డు మీద ఉంది. ఈరోజు నేను వెళ్ళి పక్కన నిలబడతా, ఏంటి నీ సమస్య? ఎందుకంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నా లైఫ్ బాగుంటుందని ఫీల్ అయిన వాడిని. ఆ అమ్మాయి ఈరోజు ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వదిలిపెడతాను? వీడి పక్కనే నిలబడతాను. సో అలా దేనికదే నేను ఒక ఇది ఇచ్చుకుంటూనే వెళ్ళానండి. మీరు ప్రతి దాంట్లోని మీదైన ఒక క్లారిఫికేషను, మీదైన ఒక ఎక్స్ప్లెనేషను, మీదైన ఒక ఎక్స్ప్రెషను ప్రతి సినిమాలో ఉండే, లేకపోతే ఆడియన్స్ అమాయకులు కారండి. అంతే కదా, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని మోయడానికి. అంతే కదా సార్. ఎందుకంటే పైగా ఈ రోజున సినిమా అన్నది బాగా ప్రపంచవ్యాప్తం అయిపోయి
ఈ 2 ఏళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి ప్రపంచ భాషల సినిమాలన్నీ చూశారు మనం. బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎన్లైటన్ అయ్యారు. ఇదేంట్రా ఈ సినిమా అనేస్తున్నారు. ఈ మధ్య ఎన్ని సినిమాలు పోయేశారు అలాగ మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర. అవునండి, హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్సే పోయాయి. అవును. బట్ మీ సినిమా మళ్ళీ మీరు ఒక ప్యాటర్న్తో వచ్చి అసలు అన్మ్యాచింగ్, నేను అనగలను ఈ మాట యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా, నేను ఆ మాత్రం ప్రివిలేజ్ ఉంది నాకు అనడానికి. అదేంటంటే అతనికి మీకు అసలు యాక్చువల్గా పొసగదు, ఎవరికి, రామ్కి మీకు. ఓకే, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, 100% ఎనర్జెటిక్ బాయ్, కష్టపడి చేయాలన్న అది ఉన్నవాడే కాదనలేదు. కానీ మీరు ఒప్పించడానికి, దాన్ని మెప్పించడానికి పడ్డ కష్టానికి ఈ రోజున మీకు ఫలితం దక్కింది. కానీ దాంట్లోని మీకుండే స్ట్రగుల్ మీకు 100% ఉంటుంది. 100% సార్. ఏమండి, కష్టపడకుండా స్ట్రగుల్ లేకుండా పైకే రావు సార్. అవును, పడ్డామని చెప్పకూడదు. ఇది వేరు. ఇప్పుడు మీరు